హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు 76వ రోజు రివ్యూ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 76th డే రివ్యూ. నాగార్జున సార్ వచ్చారనమాట. సాంగ్ వేశారు, మనంలో సాంగ్ డ్యాన్స్ వేశారు. సారు పింక్ షర్ట్ వేసుకుని వచ్చారండి, చాలా బాగున్నారు. ఫ్రైడే ఎపిసోడ్ చూద్దామని చెప్పని చూపించారు. వీళ్ళకి స్టోర్ రూమ్లో టేస్ట్ తేజ వెళ్తే కంటి డిలైట్ గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది. గౌతమ్ థ్యాంక్స్ చెప్పాడు. తర్వాత అదేంటి అందరినీ వాళ్ళ లవ్ స్టోరీస్ చెప్పమని చెప్పని రౌండ్గా గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టారనమాట. వరుసగా ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు అనమాట. ఫస్ట్ యష్మి చెప్పింది, నేను టీవీ యాంకర్గా ట్రై చేస్తున్నప్పుడు ఒక అతను మీట్ అయ్యాడు. అన్నిట్లో చాలా బాగా గైడెన్స్ ఇచ్చేవాడు. నాకు మా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనిపించింది. ఆ టైంలో నాకు మా డాడీనే ఇంపార్టెంట్ అనిపించింది. అదే కాకుండా మా ఇద్దరి మధ్య కూడా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసాయి. ఇంకా ఇప్పటికీ తను నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఫ్రెండ్ లాగా ఇప్పటికీ నాతో ఉన్నాడు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ జన్మలో చేసుకుంటాను నిన్ను పెళ్ళి, ఈ జన్మలో అయితే సారీ అని చెప్పింది అనమాట యష్మి. ఆ తర్వాత టేస్ట్ తేజ చెప్పాడండి. తను తెలుగు అమ్మాయి కాదు, నార్త్ అమ్మాయి. క్లాస్లో నన్ను చూసి స్మైల్ చేసింది మేము క్లాస్లో ఉన్నప్పుడు. తర్వాత ఫ్రెండ్స్ లాగా 2 years ఉన్నాము. మధ్యలో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఒకే అపార్ట్మెంట్లో వేరేగా ఆపోజిట్గా ఉండేవాళ్ళము. అడిగితే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది. నేను ప్రపోజ్ చేస్తే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది. అలా 4 years రిలేషన్స్లో ఉన్నాం, 4 ఏళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత బ్రేకప్ చెప్పింది అనమాట. ఎందుకు అని అడిగితే వాళ్ళ పేరెంట్స్కి నేను నచ్చలేదు, నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ పక్కన అబ్బాయి సూట్ అవ్వడు అని అన్నారంట. ఇప్పుడు తనకు పెళ్ళి కూడా అయిపోయింది. సరే అన్నాను. ఇంక తన పెళ్ళి కూడా చేసుకుని తన పెళ్ళికి నేను వెళ్ళాను, చక్కగా భోజనం చేసి వచ్చాను. 6 months తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి సారీ చెప్పింది ఏడుస్తూ. నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, నన్ను చేసుకుని నాకు వచ్చే అమ్మాయిని నేను మా ఎలా చూసుకుంటానో అంతకంటే బాగా చూసుకుంటాను, అలానే చూసుకుంటాను అని చెప్పని బిగ్ బాస్ సాక్షిగా చెప్తున్నానని చెప్పాడు అనమాట టేస్ట్ తేజ. ఆ తర్వాత నబిల్ తన లవ్ స్టోరీ చెప్పాడు. ఇదంటే 9th క్లాస్లో జరిగిందంట. క్లాస్లో వెళ్ళగానే అమ్మాయి వెనకాలే కూర్చునేదా వాడిని ఎప్పుడు. నా ఫ్రెండ్స్ చెప్పమని ఒకటే గొడవ చేసేవాళ్ళు. ఐ లవ్ యూ అని చెప్పేలోపు ఇంట్లో ఊరుకోరు, ఫ్రెండ్స్ లాగా ఉందామంది. సరే అనుకున్నాను. చాక్లెట్స్ ఇచ్చినప్పుడల్లా తను అసలు తీసుకునేది కాదు. ఒకసారి నేను తను బస్సు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే బస్సు కిటికీలోంచి చాక్లెట్ ఇసిరేసాను. తర్వాత తను ఒక ఎన్ఆర్ఏ చాలా అందంగా ఉంటాడు ఆ అబ్బాయికి ఆ చాక్లెట్ ఇచ్చింది. ఆ అబ్బాయి ఆ చాక్లెట్ చూపించి నీ చాక్లెట్ ఇదిగో నా చేతిలో ఉందని చూపించాడు. తర్వాత ఏమో చూపించిన తర్వాత ఆ చాక్లెట్ తనకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాడు, నాకు ఇచ్చేసాడు. నేను ఇంకా నా చిరాకు వచ్చి ఆ చాక్లెట్ని బస్సు టైర్ల కింద బస్ కిందకి ఇసిరేసాను, బస్ కింద పడేసాను. అలా నా 9th క్లాస్లో జరిగింది, దాన్ని వదిలేసాను అని చెప్పాడు అనమాట నబీల్. తర్వాత ఏమో పృథ్వీ వచ్చి మేము 5 ఫ్రెండ్స్ము. ఒక గ్రూప్లో ఒక అమ్మాయి చాలా బాగుండేది, చాలా కర్లీ హెయిర్, చాలా బాగుండేది. ఫ్రెండ్స్తో నేను అంటే ఒక ఫ్రెండ్ నాకు కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం అన్నాడు. ఒకరోజు ఆ ఫ్రెండ్ ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే నేను వెళ్ళి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ చేస్తే నీ పేరేంటి అని అడిగింది. నాకు దాంతో చాలా ఇన్సల్టింగ్గా అనిపించింది. ఎందుకంటే అప్పటికే కాలేజీలో అందరికీ తెలుసు పృథ్వీ అంటే నేను ఎవరు అని, నా పేరేంటని పృథ్వీ అని అందరికీ తెలుసు. తర్వాత తను ప్రపోజ్ చేసింది. ఒక 2-3 ఏళ్లలో పెళ్లి చేసుకుందామంది. నాకు అప్పుడు 23 ఏళ్ళు. నేను ఇప్పుడే చేసుకొని నేను కొంచెం సెటిల్ అవ్వాలి, 28 ఏళ్ళు 29 ఏళ్ళకైతే చేసుకుంటాను అన్నాను. దాంతో తనకి అట్లా అయితే కుదరదని చెప్పి తను మ్యారేజ్ చేసుకుంది. తన పెళ్ళి అయిపోయి కూడా ఇప్పటికి 3-4 ఏళ్ళు అయింది. తను హ్యాపీ, నేను హ్యాపీ అని చెప్పాను అనమాట. ఆ తర్వాత రోహిణి చెప్పిందని తన స్టోరీ. ఫ్రెండ్స్ లాగా ట్రావెల్ చేస్తున్నాము. తన బిహేవియర్ నచ్చి నేనే డైమండ్ రింగ్ కొని తనకి ప్రపోజ్ చేశాను. నాకు మనీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సెట్ అవ్వటానికి టైం పడుతుంది అని అన్నాడు. నాకు కూడా నువ్వు ఉంటే ఇష్టమే, టైం పడుతుంది, ఒక 2 years టైం పడుతుంది అన్నాడు. సరే అని నేను కూడా మనకు పర్లేదు, మనకు అర్థం చేసుకోవాలి కదా, పర్లేదు అని అన్నాను నేను కూడా. కానీ నాకు తర్వాత తెలిసింది అప్పటికే తను వేరే అమ్మాయితో 2 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాడని చెప్పని. ఆ విషయం దాచిపెట్టాడు. బ్రేకప్ విషయం కూడా చాలా సిల్లీగా చెప్పాడు. నాకు ఇవన్నీ సెట్ అవ్వవు, పడవని చెప్పాను కదా అన్నాడు. అని చెప్పేటప్పుడు ఎమోషన్ అవుతుంది అనమాట. కొంచెం కళ్ళమని నీళ్ళు తిరుగుతాయి తనకి. అప్పుడు తేజ నవ్వుతూ ఏంటి అని అంటే, నేను అఫీషియల్లీ సింగిల్, నాట్ రెడీ టు మింగిల్ విత్ యూ అని చెప్పని టేస్ట్ తేజతో అంటాను. టేస్ట్ నాకేం అవసరం లేదని చెప్పని అంటాడు అనమాట టేస్ట్ తేజ మాట్లాడుతుంటే టేస్ట్ తేజ అని అనుకుంటున్నాడేమో తన గురించి అని చెప్పని అలా అంటుంది అనమాట. నేను సింగిల్, నాట్ రెడీ టు మింగిల్ విత్ యూ అని చెప్పని టేస్ట్ తేజతో అంటుంది అనమాట. ఆ తర్వాత నిఖిల్ తన స్టోరీ చెప్తాడండి. షీ ఈజ్ ద వన్. తనను చూసి అనిపించింది నాకు ఆ రోజు తను బ్లాక్ డ్రెస్ వేసుకొని పోనీటైల్ వేసుకొని
తన కళ్ళది కూడా, తన కళ్ళ సైట్ గురించి కూడా చెప్తాడనమాట. చెప్పి నాకు ముందు 2-3 లవ్స్ ఉన్నాయి, ఆ 2-3 లవ్స్ కూడా మర్చిపోయేలాగా చేసింది తన లవ్. రేపు నవంబర్ 22కి 6 ఏళ్ళు అవుతుంది మా ఇద్దరిది. విడిపోయామా అంటే చెప్పలేను, ఫ్యూచర్లో ఇంకో వ్యక్తి వచ్చిన నేను అప్పటి నిఖిల్లాగా మాత్రం నేను అస్సలు ఉండలేను. అబ్బాయిలు ఒకటి హార్ట్లో ఫిక్స్ అయితే అదే ఫిక్స్ అయిపోతారు, బ్యాక్గ్రౌండ్ చూడరు. షీ ఈజ్ మై వైఫ్. నాకు ఈ జన్మంతా సరిపోయేంత మెమరీస్ ఇచ్చింది. షీ ఈజ్ ద లాస్ట్ వన్. నా వైపు కూడా తప్పు ఉంది, తను కాకపోతే ఇంకోట్లే అనుకున్నాను. కోపం వచ్చింది, ఇంకోటి దొరుకుతుందిలో ఏం పోయింది అనుకున్నాను. 5-6 నెలలు అయ్యింది. అమ్మలా అనుకున్నాను. తను షో తర్వాత నీ దగ్గరకు వస్తాను, నువ్వు నన్ను కొట్టింది ఆల్రెడీ, నువ్వు కొట్టినా సరే నేను నిన్ను లేపకపోతాను. ఐ ఆమ్ సో సారీ, ఐ విల్ బీ బ్యాక్. నువ్వు నా పక్కన ఉంటే చాలు, నాతో నువ్వు మాట్లాడకపోయినా చాలు, నువ్వు నా పక్కన ఉంటే చాలు, ఇంకంతే. ఐ జస్ట్ వాంట్ యూ. ఒక బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా దగ్గరికి తీసుకుంటుందో అలా తీసుకో అని చెప్పని ఎమోషనల్ అవుతాడు అనమాట. నేను నిన్న అమ్మలాగా మధ్యలో మా ఫ్యామిలీ వచ్చిన తర్వాత అలాంటి నేను తన మధ్యలో ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీ వచ్చినప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను. దాంతో కొంచెం స్పేస్ ఇద్దాం అనుకున్నాను. నాకు ఈ జన్మంతా సరిపోయేంత మెమరీస్ ఇచ్చిందని. ఇది అంతా ఎవరో కాదండి, కావ్య గురించే చెప్తున్నాడు. కావ్య అని వీళ్ళిద్దరు కలిసి చాలా బాగుండేదండి. వీళ్ళిద్దరు రిలేషన్ చూస్తుంటేనే, స్క్రీన్ మీద చూస్తుంటేనే కానీ, వాళ్ళ గోరింటాకు సీరియల్తో వీళ్ళిద్దరి మధ్య బిగినైందనమాట. గోరింటాకు సీరియల్ ఇద్దరు పేరుగా చేశారు. ఆ తర్వాత ఎన్నో రియాలిటీ షోస్లో, ఈవెంట్స్లో వీళ్ళిద్దరు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉండేవి. చాలా బాగా ఉండేవాళ్ళండి ఇద్దరు జంట, చాలా బాగుండేది. ఇప్పుడు తను కావ్య చిన్ని అనే సీరియల్లో చేస్తోంది. ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు బయటకు రాగానే నీ ఎదురుగానే నుంచుంటాను అని చెప్పాడనమాట. అందరూ చుట్టూరు అవినాష్, రోహిణి వీళ్ళందరూ కలిసి కూడా రిక్వెస్ట్ చేస్తారు తనని. అందరూ మీ ఇద్దరు కలవాలి అని చెప్పని అందరూ కలిసి విష్ చేస్తారనమాట. తర్వాత అవినాష్ కంగ్రాట్స్ చెప్తారు. నాకు సార్ ఇంకా అంతటితో అయిపోయింది. నాకు సార్ వచ్చారనమాట. అవినాష్ కంగ్రాట్స్ చెప్పారు. ఇంకోసారి మెగా చీఫ్ అయ్యావు, ఏంటి కొంచెం ఒళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది, మీ ఆవిడ వచ్చినందుక మెగా చీఫ్ అయినందుకంటే రెండిటికేని అంటాడనమాట. ఆ తర్వాత అందరికీ ఎనర్జీ వచ్చింది కదా ఇప్పుడు అని చెప్పని మీ స్టేజ్ మీదకి మళ్ళీ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు ఇంకా ఎనర్జీ రావడానికి. కాకపోతే మీ అందరికి ఒక చిన్నప్పుడు ఫోటో చూపిస్తారు మీలో ఒకళ్ళది, అది కరెక్ట్గా గెస్ చేయాలి. గెస్ చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీ రాదని చెప్తే అందరు గోలగోలు చేస్తారనమాట. ఫస్ట్ నబీల్ని లేపుతారనమాట, ఫోటో పెడతారు ప్రేరణది చిన్నప్పటిది. ప్రేరణకి గెస్ చేస్తాడు, కరెక్ట్ అంటారు. నాకు సరే ప్రేరణ ఫ్యామిలీ వస్తుందనమాట. యాక్ట్రెస్ ప్రియా ఉంది కదండి, తను కూడా బిగ్ బాస్లో హౌస్లోకి వచ్చింది కదా, తను వచ్చింది. వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ వచ్చారనమాట. వాళ్ళ సిస్టర్ ఏమో మిస్ తెలంగాణ సెలెక్ట్ అయిందంట, తన పేరు ప్రకృతి అంటండి. మిస్ తెలంగాణ సెలెక్ట్ అయిందంట, అది వేసుకొని చూపిస్తుంది అనమాట. మళ్ళీ వాళ్ళ యూనివర్సిటీలో కూడా ఏదో గెలుచుకుందంట గేమ్లో, అది కూడా వేసుకొని చూపిస్తుంది. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట. ప్రేరణ అందరు విష్ చేస్తారు, అందరు బాగా ఆడుతున్నారని యాక్ట్రెస్ ప్రియా చెప్తుంది అనమాట. ఈరోజు వేసుకున్న వాళ్ళందరి డ్రెస్సుల్లో యష్మి డ్రెస్ చాలా బాగుందండి. చాలా ఇలా స్టెప్స్గా బ్లూ కలర్, లైట్ బ్లూ, వైట్ స్కై బ్లూ కలర్లో వచ్చింది తన స్కర్ట్. చాలా బాగుంది యష్మి డ్రెస్, చాలా బాగుందనమాట. విష్ణుప్రియ కూడా బాగానే ఉంది. తర్వాత టాప్ 5 పెట్టమని చెప్పని అడిగితే వాళ్ళ అమ్మాయి కాకుండా పెట్టాలి అని చెప్తారనమాట. చెప్తే నిఖిల్, నబీలు, గౌతమ్, యష్మి, రోహిణి అలా వరుసగా పెడతారనమాట. వాళ్ళ సిస్టర్ అంటుందన్నమాట నబీల్తో ప్రేరణ, మీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ఫైట్ చేసుకుంటున్నారు, సేమ్ మేము ఇంట్లో కూడా మీ ఇద్దరు ఇట్లానే ఉంటాం, చాలా థ్యాంక్స్ అని చెప్తారనమాట. రోహిణికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం, మెగా చీఫ్ ఆపర్చునిటీ నీ వల్లే దొరికింది, ఎవిక్షన్ షీల్డ్ విషయంలో మరి సపోర్ట్ చేయలేదని చెప్పని అడుగుతారనమాట. నాకు సార్ ప్రేరణ మరి సపోర్ట్ చేయాలి కదా, మరి తనే కదా చేసింది అని అంటే, తను 2 ఛాన్సులు వచ్చినాయి సార్, ఒకసారి తనకి ఇచ్చింది, ఒక్కోసారి నబీల్కి ఇచ్చిందని చెప్పని తన డెసిషన్ కరెక్టే అన్నట్టుగా వాళ్ళ అమ్మ తనకు సపోర్ట్గా మాట్లాడితే ప్రేరణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ నా హార్ట్ టచ్ చేసావు అని చెప్పని అంటుంది అనమాట. కప్పు తీసుకురావాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత గౌతమ్ లేపుతారు, తన విష్ణుప్రియ ఫోటో పెడతారు అనమాట. విష్ణుప్రియని కరెక్ట్గానే గెస్ చేస్తాడు. విష్ణుప్రియ ఫ్యామిలీ వస్తుందని చెప్పని అంటారు. ఆ యాంకర్ రవిను వాళ్ళ సిస్టర్ వచ్చిందండి, విష్ణుప్రియ సిస్టర్ వచ్చింది. జారిపోతుంది అర్థం చేసుకో అంటే చివరిలో ఉన్న అర్థం చేసుకునే టైప్లో అన్నాడు అనిపించింది నాకైతే యాంకర్ రవి.
అర్థం చేసుకొని అన్నాడు అనమాట. ఇద్దరు ఒకటే సజెషన్ చెప్పారనమాట. పృథ్వీతో కాకుండా విడిగా నీ గేమ్ నువ్వు ఆడన్న టైప్లో చెప్పారు. కానీ దానికి తను సర్ది చెప్తుంది. అలా చెప్పినా సరే తను మొత్తం అలా ఉండను కదా, ఆడాల్సినప్పుడు ఆడుతున్నాను, టైం ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఉంటున్నాను అని చెప్పని అంటుంది అనమాట. నీ పైన నువ్వు ఫోకస్ చేయని చెప్పారనమాట ఇద్దరు. వాళ్ళ సిస్టర్ని ఆర్డర్లో పెట్టమంటే గౌతము, నిఖిల్, నబీలు, పృథ్వీ, రోహిణిది ఆర్డర్లో పెట్టారండి. అందరి గురించి చాలా బాగా చెప్పాడు రవి. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత పృథ్వీని రోహిణి ఫోటో పెట్టారండి. అది కరెక్ట్గానే గెస్ట్ చేశాడు. రోహిణి ఆ ఫోటో చూసి ఓ పెద్దగా నవ్వుతుంది. నాదేంటి ఈ ఫోటో పంపించారు, అప్పుడే నేను ఎండలో బాగా ఆడున్నాను, చిన్న బేబీ క్రాఫ్ట్లో ఉందిలేండి ఆ ఫోటోలో, నల్లగా ఉన్నాను, ఈ ఫోటో పెట్టారండి, నాకు పంపించారండి మా వాళ్ళు అని చెప్పని నవ్వుతుంది అనమాట. తర్వాత రోహిణి గెస్ట్ చేస్తాడు పృథ్వీ. తర్వాత రోహిణి ఫ్యామిలీ వస్తుందని అంటే యాక్టర్ శివాజీను వాళ్ళ ఫాదర్ వచ్చారనమాట. శివాజీని చూడంగానే అందరూ అన్నయ్య 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 అని కేకలు పెడతారనమాట. తర్వాత రోహిణితో అంటారనమాట, నువ్వు చాలా ఫెయిర్గా ఆడుతున్నావు అమ్మ, కోవేశ్వరుల కంటే పెద్ద ఆర్టిస్ట్ అవుతావు అని చెప్పని మళ్ళీ టేస్ట్ తేజ గురించి గొప్పగా చెప్తాడనమాట. చూడు వాళ్ళ అమ్మ కోసం ఎంత కష్టపడ్డాడో, అంతకుముందు సీజన్లో రాలేదని ఈ సీజన్లో 10th వీక్ దాకా ఉండి తన కోసం కష్టపడి ఆడి మేనిఫెస్టేషన్ అంటే అదే. అందరూ అతను చూసి మీరు తెచ్చుకోవాలి లోపలికి అని చెప్పని చెప్తాడు. అందరూ అతను చూసి ఆదర్శంగా తీసుకోవాలని చెప్తాడనమాట. అందరూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళటమే పెద్ద గిఫ్ట్ అని చెప్తాడు. కోవేశ్వరుడు ఆ డైలాగ్ చెప్పమంటే రోహిణి చెప్తుంది అనమాట. దేశముద్రలోని డైలాగ్, ఆవకాయ డైలాగ్ ఉంటుంది కదండి, అది చెప్తుందన్నమాట. అందంగా ఆ హౌస్లోకి వచ్చిన తర్వాత అందంగా ఉన్నామని చెప్పండి అనమాట. అప్పుడు ఏమో గౌతమ్ లేపుతారనమాట. గౌతమ్ చూసి రోహిణి కంటే నీకు అందమైన అమ్మాయి దొరుకుతుందా, అంత మంచి అమ్మాయి దొరుకుతుందా అని చెప్పి శివాజీ గారు జోక్ చేస్తారనమాట. నేను సోలో అని చెప్పని అంటాడు గౌతము. యష్మితో వర్కౌట్ అవ్వక అక్క అని పిలిచావా అని చెప్పని జోక్గా అంటారనమాట శివాజీ. యష్మితో అంటే అప్పుడు దానికి అందరు నవ్వేస్తారనమాట. యష్మికి వేసావు, పూలు వేసావు, కానీ అది అవ్వలేదు, వర్కౌట్ అవ్వకపోయేసరికి అక్క అని పిలిచావా అని చెప్పని జోక్ చేస్తారనమాట. అందరి గురించి బాగా చెప్తాడనమాట యాక్టర్ శివాజీ. తర్వాత ఏమో ప్రేక్షకులు అందరూ హృదయాలు గెలవాలి, కప్పు తర్వాత సంగతి అని చెప్పి శివాజీ చెప్తారు. వరుసగా పెట్టమంటే ఫస్ట్ విష్ణుప్రియ, నబీలు, నిఖిల్, గౌతము, టేస్ట్ తేజ వరుసగా పెడతారనమాట. బాగా ఆడుతున్నావు, కప్పు గెలవాలి అని చెప్పని వాళ్ళ నాన్న రోహిణి వాళ్ళ నాన్న చెప్తారనమాట. అక్కడితో వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయిందండి. రోహిణి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయింది. తర్వాత అవినాష్ అనమాట. అవినాష్ నుంచోమని చెప్పని పృథ్వీ ఫోటో పెడతారండి. పృథ్వీ ఫోటో పెడితే గెస్ట్ చేస్తాడు కరెక్ట్ అంటారు. ఇప్పుడు పృథ్వీ ఫ్యామిలీ వస్తుందని చెప్పని అనగానే పృథ్వీ వాళ్ళ బ్రదర్ వచ్చాడు. మళ్ళీ ఏమో తనతో పాటు ఆర్టిస్ట్ వచ్చిందనమాట. తన పేరు దర్శిని గౌడ అంట. తను వచ్చిందనమాట. సింహంలాగా ఆడుతున్నావు, కోపం కంట్రోల్ చెయ్యి అని చెప్తుందనమాట. 100 నాసా చెప్తుంది. తను బయట ఎలా ఉన్నాడో 100%కి 200% హౌస్లో కూడా అలానే ఉన్నాడు సార్ అని చెప్తారనమాట. తర్వాత నిఖిల్ వాళ్ళు వరుసగా నిఖిల్, నబీలు, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ వరుసగా పెడతారనమాట. తర్వాత దర్శిని అంటుందన్నమాట, పెళ్లి గురించి అడుగుతారనమాట. అదేంటి సంబంధాలు చూస్తున్నారా పృథ్వీకి అని నాకు సార్ అడుగుతారు. తను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళతోనే పెళ్ళి అని అంటుందన్నమాట. తర్వాత సింగిల్గా రా అన్నట్టుగా మళ్ళీ చెప్తుంది అనమాట. పృథ్వీ సేవ్ అయ్యాడు. వచ్చిన వాళ్ళలో తన నామినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయమని చెప్పని సేవ్ నాట్ సేవ్ అని చెప్పని ఒకటి ఇట్లా లాగటం, ఒకటి బటన్ అనమాట. మన కరెంటుది ఉంటుంది కదండి, కరెంటు మీటర్ దగ్గర ఇట్లా బటన్ అనేది, అది అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది. వాళ్ళ సేఫ్ అని విష్ణుప్రియది కూడా అట్లానే చేయిస్తారు వాళ్ళ సిస్టర్ చేత, నాట్ సేఫ్ అని వస్తుంది అనమాట. కానీ ఇప్పుడేమో ఏదంటే తనది మాత్రం సేఫ్ అవుతాడనమాట. పృథ్వీ మాత్రం సేఫ్ అవుతాడు. తను ఇలా అనగానే వాళ్ళ బ్రదరు సేఫ్ అయినట్టు వస్తుందన్నమాట. తర్వాత విష్ణుప్రియ గురించి చెప్పమంటే నైస్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి పృథ్వీ బ్రదర్ చెప్పారంటే చాలా మంచి అమ్మాయి అని చెప్తాడనమాట. తర్వాత ఏమో తను సేవ్ అయినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. వాళ్ళ అమ్మ చెప్పి వెళ్తుంది కదండి, నువ్వు సరిగ్గా ఆడియన్స్కి సరిగ్గా చెప్పట్లేదు, నువ్వు సేవ్ అయినప్పుడల్లా అని చెప్పింది కదా, అందుకని ఈసారి చాలా బాగా చెప్తాడనమాట. తర్వాత ఇంకా వీళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయిందండి, పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ. ఆ తర్వాత టేస్టీ తేజ్ అనమాట. టేస్టీ తేజ్ని లేపుతారు. గౌతమ్ ఫోటో పెట్టి గెస్ట్ చేయమంటే గౌతమ్ ఫోటో చాలా కరెక్ట్గా గెస్ట్ చేస్తాడనమాట. గౌతమ్ చాలా బాగున్నాడు, చిన్నప్పుడు చాలా బాగున్నాడు, అసలు ఎంత తెల్లగా బొద్దుగా చాలా బాగున్నాడు ఆ ఫోటోలో. గౌతమ్ని కోసం యాక్టర్ సుహైలును వాళ్ళ అమ్మ వచ్చారండి. బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడు అని చెప్పని అంటుంది వాళ్ళమ్మ. నీవు కప్పు తీసుకోవాలి, కప్పు తీసుకున్నప్పుడు మళ్ళీ మీ నాన్న వస్తారు షూర్గా అని చెప్తుంది. చిరుత పులి అంటాడనమాట గౌతమ్ని. సోహెల్ అనమాట చీతా అంటాడనమాట.
యష్మిని అడిగాడు అనమాట, ఎందుకు అక్క అని పిలిస్తే ఫీల్ అవుతున్నావు అంటే, అందంగా ఉన్న నన్ను అక్క అని పిలిస్తే నాకు ప్రాబ్లం కాదా అని అంటుంది అనమాట. అంటే చెల్లి అని పిలవచ్చా అని చెప్పని అంటాడు. దానికి కూడా నవ్వుతుంది అనమాట. తర్వాత పేరెంట్స్ బాగా చూసుకోండి, మా అమ్మ 2 months అయింది, బ్యాక్ అయింది పోయి అని చెప్పి సోహెల్ చెప్తాడనమాట. అందరి గురించి చాలా బాగా చెప్తాడనమాట సోహెల్. తన సినిమా సోలో సినిమా రిలీజ్ అయిందంటండి. అప్పుడు రిలీజ్ అయినప్పుడు గౌతమ్ దాదాపు 150 మందిని తీసుకొని టికెట్స్ తనే కొని 150 మందిని తన సినిమాకి తీసుకెళ్ళాడు గౌతమ్. అలాంటి అబ్బాయి అందరికీ సపోర్ట్ చేస్తాడు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం కావాలి మనకి అని చెప్పని సోహెల్ గొప్పగా చెప్తాడు అనమాట గౌతమ్ గురించి. వరుసగా పెట్టమంటే నబీల్, నిఖిల్, ప్రేరణ, టేస్టీ తేజ, అవినాష్ పెడతారనమాట. గౌతమ్ని ఫోటో చూడమంటే గౌతమ్ని ఇలా లాగితే, ఆ బటన్ లాగితే గౌతమ్ సేఫ్ అని వస్తుందన్నమాట. అలా గౌతమ్ కూడా సేఫ్ అయ్యాడండి. అలా పృథ్వీను గౌతమ్ ఇద్దరు సేఫ్ అయ్యారు నామినేషన్స్లో ఉన్నవాళ్ళు. వాళ్ళ తర్వాత గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు కూడా వెళ్ళిపోయారండి, ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత విష్ణుప్రియని ఉంచమంటారు. నబీల్ ఫోటో పెడతారనమాట, గెస్ట్ చేయమంటే తన నబీల్ అని కరెక్ట్గా గెస్ట్ చేస్తానమాట. నబీల్ దగ్గర నుంచి వాళ్ళ యాక్టరును ప్లస్ సింగర్ అయిన బోలేను వాళ్ళ బ్రదర్ వచ్చారండి. నబీల్ వాళ్ళ బ్రదర్ నబీల్ని షేర్ అంటాడనమాట, సింహ అంటాడనమాట. నబీల్ మీద పాట పాడతాడు బోలే. అతను కొంచెం ఓవర్ యాక్షనే కదండి. అంతకుముందు తన బిగ్ బాస్లో కూడా చూడలా చచ్చిపోయాం, చాలా ఓవర్. అతను డ్రెస్సింగ్ స్టైల్ కానీ నాకు ఎందుకు అసలు నచ్చదు. అతను చాలా అతిగా అనిపిస్తుందండి, న్యాచురల్గా ఉన్నట్టు ఉండదు, చాలా అతిగా చేస్తున్నట్టు. కానీ అతను మంచి అతను లోపల హార్ట్ఫుల్గా చాలా ఫ్రాంక్గా నీట్గా బాగానే ఉంటాడు. కానీ అతి చేస్తాడు అనమాట, కొంచెం ఓవర్గా ఉంటుంది, అంత అతిగా మాట్లాడుతున్నాడు. అతని డ్రెస్సింగ్ స్టైల్ కూడా నాకు అసలు నచ్చదు. అప్పుడు కూడా అంత ఆ సీజన్లో కూడా ఆడపిల్లలంతా కూడా తన డ్రెస్సింగ్ చూసి చాలా గొడవ చేశారు. ఎవరు శోభా శెట్టి వీళ్ళంతా తన డ్రెస్సింగ్ లాస్ట్ సీజన్ 7th సీజన్లోనే కదా వచ్చాడు. డ్రెస్సింగ్ ఏంటంటే అమ్మాయిల డ్రెస్ వేసుకున్నట్టు వేసుకుంటాడు, అంత బాగా బాడీకి అంతా. ఇప్పుడు జెంట్స్ అలా వేసుకుంటారు, ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటారు. కానీ ఇతను ఏంటంటే పైన సిల్క్ షర్ట్ వేస్తాడు అన్నమాట, సిల్క్ది, కిందనేమో టైట్ ప్యాంట్ వేస్తాడు. అదేంటంటే లేడీస్ డ్రెస్ లాగా ఉంటుంది చూడటానికి. కాకపోతే మనిషి మంచోడే కానీ కొంచెం ఓవర్ అతిగా ఉన్నట్టుంటుంది, అసలు భరించలేము. అతను వాయిస్ కానీ వినాలంటే కూడా నాకైతే అసలు నచ్చడు అతను బోలే. వచ్చాడనమాట. వచ్చేసి నబీల్ గురించి పాట పాడతాడు, అతను బిగ్ బాస్ గురించి పాట పాడతాడు. మరి నాకు సార్ అతనంట ఇదేంటి బోలే హీరో అని చెప్పి అని అన్నారు నన్ను, అలా నేను ఇప్పుడు ఒక హీరోగా సినిమా చేస్తున్నానని చెప్పాడనమాట. నాకు సార్ మరి అన్నారో లేదో తెలియదు, నాకు సార్ ఆశ్చర్యంగా చూస్తారు ఆ మాట అనగానే. తర్వాత 100% ఇస్తున్నావు, నువ్వే విన్నరు అని చెప్పని నబీల్ బ్రదర్ అంటాడనమాట నబీల్తో. వరుసగా పెట్టమంటే నిఖిల్, గౌతము, అవినాష్, టేస్టీ తేజ, విష్ణుప్రియ ఫోటోలు పెట్టారండి. పెట్టిన తర్వాత వెళ్ళేటప్పుడు హగ్ చేసుకొని ఏదో బోలే నా హగ్ చేసుకున్నప్పుడు ఆ బోలే అనిపించింది అయితే నాకైతే. బోలే హీరో అని చెప్పి అన్నమన్నట్టు అనిపించింది నాకైతే, చెవిలో చెప్పినట్టు. నాకు సార్ బోలే ఇది హీరో అని చెప్పనగానే వెళ్ళిపోయాడు అనమాట నవ్వుతూ. ఇంకా నాకు సార్ ఇప్పటిదాకా 6 ఫ్యామిలీస్ వచ్చాయి, ఇంకా 4 ఫ్యామిలీస్ రేపు వస్తారు అని చెప్పని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారనమాట. నబీల్ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయింది. తర్వాత మిగతా ఫ్యామిలీస్ రేపు వస్తాయి, ఇంకా 4 ఫ్యామిలీస్ రావాలండి, రేపు వస్తారు అని చెప్తారనమాట. ఇదండి జరిగింది. యాక్చువల్గా అయితే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వలేదండి, ఎందుకంటే నబీల్ తన ఎవిక్షన్ షీల్డ్ వాడినట్టు తెలుస్తుంది. యాక్చువల్గా లాస్ట్లో టేస్టీ తేజను ప్రోమోలో వచ్చింది, టేస్టీ తేజను ఏంటంటే ఇంకొకళ్ళు టేస్టీ తేజను అవినాష్ నుంచో పెట్టారండి లాస్ట్లో. వీళ్ళిద్దరిలో మరి వాడతావా అని చెప్పని నబీల్ని అడిగినట్టు ప్రోమో చూపించారు. యాక్చువల్గా అయితే నాకు తెలుస్తున్నాయి అనమాట. ఏంటంటే మనకి ఈ ఇన్స్టాగ్రామ్లో ముందే పెట్టేస్తూ ఉంటారు కదండి. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఏం జరుగుతుందని, బిగ్ బాస్లో ఏం జరిగిందని కొంచెం ముందే లీక్స్ వస్తూ ఉంటాయి కదా. యాక్చువల్గా అయితే నబీల్ని షీల్డ్ వాడతావా అని అడిగితే షీల్డ్ వాడతానంటాడు అనమాట. ఈ వీక్ షీల్డ్ వాడాడండి. అందుకని ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చాడో ఆ షీల్డ్, మరి ఎవరు సేవ్ అయ్యారు. మామూలుగా అయితే ఎవిక్షన్ షీల్డ్ ఒకటి ఉందండి. ఇప్పుడు ఇద్దరిలో టేస్టీ తేజ అవినాష్ నుంచొని ఉన్నారు అనుకోండి. యాక్చువల్గా ఇప్పుడు టేస్టీ తేజ యాక్చువల్గా ఎలిమినేటెడ్ అతను అనుకోండి. ఇప్పుడు నబీల్కేమో అవినాష్కి ఇవ్వాలనిపించింది అనుకోండి. అవినాష్కి ఇచ్చినా కూడా ఫలితం ఉండదు, టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోతాడు. నా తర్వాత మళ్ళీ చూపిస్తారు ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే టేస్టీ తేజ అంటే టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడు. కరెక్ట్గా ఒకవేళ అవినాష్ ఎలిమినేట్ అవుతాడు అని అవినాష్కే ఎవిక్షన్ షీల్డ్ ఇస్తే అప్పుడు ఇద్దరు సేవ్ అవుతారు అనమాట. అట్లా అనమాట అది ఎవిక్షన్ షీల్డ్ ప్రాసెస్. మరి ఇద్దరిలో ఎవరికి ఇచ్చాడో, మరి ఎవరిది సేవ్ అయ్యారో మనం ఈ రేపటి చూస్తే కానీ తెలియదు. కాకపోతే లీక్స్ ఏంటంటే తన ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు.
ఎవ్వరు ఈ వీక్ ఎలిమినేషన్ అయితే జరగలేదు అని చెప్పి తెలుస్తుంది. ఇదండి జరిగింది ఇప్పటిదాకా. మీకు ఇది 76వ రోజు ఎపిసోడ్ రివ్యూ అండి బిగ్ బాస్ తెలుగు సీజన్. మీరు ఇప్పటిదాకా చూడకపోతే ఇప్పటి నుంచి చూడండి. బిగ్ బాస్ చాలా బాగుంటుందండి. ఇంక ఇప్పటి నుంచి కేవలం 105 రోజులు మాత్రమే, ఇంకా కేవలం 30 రోజులు, ఇంకా 30 రోజులు, 4 వారాలు మాత్రమే ఉందండి. నా లాస్ట్ 105 డేసే. 105వ రోజు కరెక్ట్గా విన్నర్ని అనౌన్స్ చేస్తారనమాట. ఇప్పటి నుంచి గేమ్స్ బాగుంటాయి, మనుషుల మధ్య ఇది ఉంటుంది. లాస్ట్ 2 వీక్స్, ఇప్పుడు ఈ లాస్ట్ 2 వీక్స్ మాత్రం చాలా టెన్షన్గా ఉంటుంది. అందరు గేమ్స్ ఎవరు ఎలిమినేట్ అవుతారో మనం అసలు చెప్పలేము అనమాట. ఎవరు విన్నర్ అవుతారో కూడా చెప్పలేము. నాకైతే నబీల్కి 80% ఉండొచ్చు అనిపిస్తుందండి, నబీల్ కప్పు గెలవడానికి. ఎందుకంటే నాకైతే గౌతమే ఇష్టం. నేను ఇప్పటిదాకా మాత్రం ఓటింగ్స్ ఓపెన్గా చెప్తున్నానండి. ఓటు నేను గౌతమ్ ఉంటే గౌతమ్కే వేస్తున్నాను ఇప్పటిదాకా ఓటు మాత్రం. దాంట్లో అయితే యష్మి ఫస్ట్ నుంచి నాకు యష్మి చాలా మంచి ఫైటర్ కదా. యష్మి అంటే చాలా ఈసారి లేడీ కంటెస్టెంట్ గెలవాలని చెప్పని గౌతమ్ వాళ్ళు రాకముందు యష్మికే వేసేదాన్ని ఓట్స్. కానీ ఇప్పుడు ఏమాత్రం గౌతమ్ వచ్చినప్పుడు నాకు గౌతమ్ చాలా ఇష్టం. అంతకుముందు సీజన్లో కూడా, లాస్ట్ సీజన్లో కూడా నాకు గౌతమ్ అంటే చాలా నచ్చాడు. అతను డీసెంట్ బిహేవియర్, అతను నాకు బాగా ఇష్టం అనమాట. అతనికే వేసేదాన్ని ఓట్స్. ఇప్పుడు కూడా అతనికే వేస్తున్నాను. కాబట్టి వీళ్ళు మధ్యలో వచ్చారు కదా, వీళ్ళంతా 5th వీక్ నుంచి దీంట్లో వచ్చారు కదా, మామూలుగా వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చారు కదండి వీళ్ళందరూ. మరి వీళ్ళ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చిన వాళ్ళని మరి విన్నర్ కప్ ఇస్తారో లేదో తెలియదు. అలా లేదు అంటే మాత్రం 100% గౌతమే విన్ అవుతాడండి. అలా కాదు అని అంటే కనుక మాత్రం నేను నబీల్ అవుతాడేమో అనుకుంటున్నాను. నిఖిల్కి కూడా ఛాన్సెస్ తక్కువే, తను కూడా బాగా ఆడుతున్నాడు. కానీ నిఖిల్ కొంచెం ఈ యష్మి వల్ల తను కొంచెం ఇదవుతున్నాడు. నబీల్కి అయితే అసలు ఏ రిలేషను లేదండి, చక్కగా ఆడుతున్నాడు, ఉన్నట్టు ఫెయిర్గా ఉంటాడు, ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరితో ఎలా ఉండాలా అంటే. కాకపోతే ఏంటంటే ఈ మధ్య తను ఇట్లా అందరితో నువ్వు ఇది ఇస్తే నేను ఇది చేస్తా అని చెప్పని మాట్లాడుకోవటం అవన్నీ చూస్తే ఏంటని నబీల్ ఏంటి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పని అనిపించింది. ఏంటంటే ప్రతి ఒక్కరితో డీలింగ్స్ మాట్లాడుకుంటున్నాడు అనమాట. ఏదైనా గేమ్ నీకు నేను ఇది చేస్తా, నువ్వు నన్ను ఇది చేయాలి, దానికి ప్రతిఫలంగా అని అడుగుతుంటే అది చూస్తుంటే కొంచెం ఇదిగా ఉంది. కాకపోతే నిఖిల్ ఏంటంటే తన గేమ్ తను ఆడుతున్నాడు. కాకపోతే కొంచెం యష్మి, ఈ ప్రేరణ, ఈ పృథ్వీతో కలిసి కొంచెం ఇదిగా ఉంటున్నారు. వీళ్ళందరినీ కన్నడ బ్యాచ్ అని చెప్పని అదొక మీమ్స్ తయారైనాయండి. మామూలుగా యూట్యూబ్లో అందరూ కన్నడ బ్యాచ్ అయింది, వీళ్ళంతా కన్నడ బ్యాచ్ అంతా అంటే అన్నాడంట ఒకసారి నిఖిల్. నేనైతే అది చూడలేదండి. 24/7లో అన్నాడంట నిఖిల్, మన బ్యాచ్ అంటే కన్నడ బ్యాచ్లోని వాళ్ళే మనం కప్పు గెలవాలి అని చెప్పని అన్నాడంట. అప్పటిదాకా అందరు నిఖిల్కి సపోర్ట్ చేశారంటండి. దాంతో ఇంకా అందరికీ జనాలందరికీ కన్నడ బ్యాచ్ అని చెప్పానని వీళ్ళందరూ కలిసి ఇది చేస్తున్నారు. అందుకని మన తెలుగు అతనే గెలవాలి అంటే మన తెలుగు వాళ్ళల్లో ఇప్పుడున్న వాళ్ళల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళు వచ్చిన వాళ్ళు నబీలును గౌతమే ఉన్నారండి. మిగతా వాళ్ళంతా ఏంటంటే ఎంటర్టైనింగ్ పీపుల్ కదా, వాళ్ళకి తొందరగా మన వాళ్ళు ఓట్లు వేస్తారా అంటే ఓట్లు వేస్తారు. కానీ విన్నర్ అయ్యేంత ఓట్లు రావాలంటే మాస్ ఫాలోయింగ్ ఉంటేనే అవుతుంది అనమాట. మాస్ ఫాలోయింగ్ ఎవరెవరికి ఉందంటే నబీల్కి గౌతమ్కి ఉందన్నమాట. నాకు తెలిసి డీసెంట్గా ఉండే వాళ్ళకి కొంచెం బాగా నచ్చే వాళ్ళకి మాత్రం గౌతమ్ నచ్చుతాడండి. బాగా మాస్గా స్టూడెంట్స్కి వాళ్ళకి మాత్రం నబీల్ నచ్చుతాడు. మరి వీళ్ళిద్దరిలోనే ఉందన్నమాట కప్ ఎవరు గెలుస్తారని. మొన్నటి దాకైతే నిఖిల్ ఉండేది. కానీ అలా నిఖిల్ అన్నాడంట మరి మన నలుగురిలోనే ఎవరికొకరికి కప్పు తెచ్చుకోవాలి, కన్నడ బ్యాచ్లోనే రావాలి అని చెప్పారని. మనకైతే బిగ్ బాస్కి అయితే ప్రాంతీయ భేదం లేదు, భాషా భేదం లేదు, ఏమీ లేదండి. ఎవరికైనా పిలుస్తారు. కన్నడ అనేది కాదు, హిందీ యాక్టర్స్ కూడా, ముమైత్ ఖాన్ కూడా వచ్చింది మన దాంట్లో. అలాగా అందరు మొత్తం అన్ని లాంగ్వేజ్ వాళ్ళు, మన వాళ్ళ తెలుగు వాళ్ళు తమిళ బిగ్ బాస్లో ఉంటారు, కన్నడ బిగ్ బాస్లో ఉంటారు. మరి చూడాలి ఎవరు విన్నర్ అవుతారో. నాకైతే గౌతమ్ విన్ అయితే బాగుంటుంది అనిపిస్తుందండి. ఇంతవరకు జరిగిందండి ఈ ఎపిసోడ్. రేపు ఎపిసోడ్ సండే ఫండే అనమాట, 77th ఎపిసోడ్. ఎలిమినేషన్ అయితే ఏమీ లేదండి. ఎలిమినేషన్ అయితే ఎవ్రీ సండే ఎలిమినేషన్ ఉంటుంది. నబీల్ అయితే వాడాడు ఇది, తన ఎవిక్షన్ షీల్డ్ వాడాడు అని తెలిసింది. ఇదండి జరిగింది ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుంటె మెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. నాది ఇప్పటివరకు 5% మందే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి నా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుంటె మెడ వ్లాగ్స్. సండే ఫండే అండి. సండే మొత్తం గేమ్స్ ఎంటర్టైన్ చేస్తారు నాకు సారు.
రేపు సండే ప్రోగ్రామ్ కూడా 9కే స్టార్ట్ అవుతుంది, 10:30 దాకా ఉంటుంది అనమాట. మండే టు ఫ్రైడే మాత్రం 9:30 to 11 దాకా ఉంటుంది. 24/7 హాట్స్టార్లో వస్తుందండి. ఆ హాట్స్టార్లో వచ్చిన దాన్ని 1 hour ఎడిట్ చేసి మనకి నైట్ టైం చూపిస్తారనమాట. ఇది మీరు ఓటింగ్ లైన్స్. మళ్ళీ మండే మనకి మళ్ళీ నామినేషన్స్ ఉంటాయండి. నామినేషన్ నాకు తెలిసిన నుంచి ఇంకా ఈసారి నామినేషన్స్ ఉండవు. అందరూ నామినేషన్స్ అని చెప్పని అంటారేమో. ఇంకా చివరికి వచ్చేసింది కదా 4 వారాలకి. నాకు తెలిసి మొత్తం 10 మంది నామినేషన్స్లోనే ఉంటారని చెప్పని చెప్తారేమో బిగ్ బాస్. అవి అందరికీ మనకి ఓటింగ్ లైన్స్ మండే నుంచి ఓపెన్ అవుతాయండి. అప్పటి నుంచి మనం హాట్స్టార్ నుంచి ఓట్ వేయచ్చు. విడిగా మిస్డ్ కాల్ నుంచి వాళ్ళకున్న నెంబర్స్కి మనం మిస్డ్ కాల్ ఇస్తే సెల్ ఫోన్ నుంచి కానీ ల్యాండ్ నుంచి కానీ వాళ్ళకి ఓటు పడుతుందన్నమాట. అందరూ ఒక్కొక్క ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. అదనమాట జరిగింది ఇప్పటిదాకా. 76th డే ఎపిసోడ్ రివ్యూ చెప్పానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.